సార్ సార్ ఎవరమ్మా? రండి, హ్మ్. సార్ కూర్చోమ్మా. థ్యాంక్స్ సార్. సార్ అది నేను మా. బయట నుంచి వచ్చారు, ఫస్ట్ వాటర్ తాగండి, తర్వాత మాట్లాడుకుందామని. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు చెప్పండి. మాది ఇదే ఊరు సార్. ఆ, మాది చాలా పువర్ ఫ్యామిలీ. ఓకే. నాకు నాన్న కూడా లేదు. వారు చిన్నప్పుడే చనిపోయారు సార్. ఓహో. నాకు 2 చెల్లెలున్నారు. నేనే వాళ్ళని చూసుకోవాలి. నేను చాలా చదువుకున్నాను సార్. కానీ నేను ఎక్కడికెళ్ళినా ఎవ్వరూ జాబ్ ఇవ్వట్లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా పెద్దవాళ్ళెవరైనా సైన్ అడుగుతున్నారు. అందుకే ఈ పేపర్లో సైన్ అడుగుదామని మీ దగ్గర వచ్చాను. హ్మ్, పర్వాలేదే, మంచి మార్కులే వచ్చాయి. అవును సార్. ఓ, గోల్డ్ మెడలిస్టా? అవును సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతా బాగుంది, కానీ మీకు జాబ్ రావట్లేదు. అవును సార్. సరే, నేను ఈ సంతకం చేస్తాను. నాకేంటి ఉపయోగం? అంటే సార్ అదేనమ్మా, నేను సంతకం చేస్తాను, హ్మ్, కన్ఫర్మ్గా నీకు జాబ్ వస్తుంది. హ్మ్. దానివల్ల నాకేంటి ఉపయోగం అంటున్నా. అంటే డబ్బులేవైనా ఇవ్వాలా సార్? నన్ను మనీ కావాలని అడుగుతున్నావా? కింద నుంచే కదా వచ్చింది. హ్మ్. కింద ఎన్ని కార్లు ఉన్నాయి? చాలా కార్లున్నాయి సార్. లక్షల నుంచి కోట్లు విలువ చేసే కార్లు నేను మెయింటైన్ చేస్తున్నా. ఓహో. ఈ ఇల్లు చూసావా? హ్మ్. ఇలాంటి ఇల్లు 10 ఉన్నాయి ఈ సిటీలో. ఇంకా అలాగే ఫ్యాక్టరీలు ఉన్నాయి. నా దగ్గరే చాలామంది పనిచేస్తారు. అలాంటి నన్ను నువ్వు డబ్బులు కావాలని అడుగుతున్నావు. సరే, నేను నిన్ను డబ్బులు అడుగుతాను. నా స్థాయికి తగిన డబ్బులు నువ్వు ఎట్లా ఇవ్వగలుగుతావు? అంటే మీరు నాతో వేరేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అది ఇప్పుడు కరెక్ట్ లైన్లోకి వచ్చావు. వెరీ గుడ్ గర్ల్. నేను సైన్ చేస్తాను, హ్మ్. నీకు కన్ఫామ్గా జాబ్ వస్తుంది. ఓకే సార్. అప్పుడు నువ్వు నాకేం చేయాలంటే, నువ్వు నేను చెప్పినప్పుడల్లా నా గెస్ట్ హౌస్కి రావాలి. ఏమన్నారు సార్? ఏంటి, వినపడట్లేదా? నేను సైన్ చేయాలంటే నేను పిలిచినప్పుడల్లా నా గెస్ట్ హౌస్కి నువ్వు రావాలమ్మా. ఏం మాట్లాడుతున్నారు సార్? మీలా డబ్బున్న వాళ్ళు ఈ ఊర్లో లేకపోవచ్చు, కానీ మనసున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికెళ్ళి నా బాధని చెప్పుకొని సైన్ తీసుకొని జాబ్లో చేరుకుంటాను. నాకు మీ సహాయం అవసరం లేదు, ఇవ్వండి. అరే, అంత తప్పుగా మనమే అడిగాము.